సో నేనైతే ఈరోజు ఎక్స్పీరియన్స్ పొందింది అయితే నేను ఏమని చెప్తా అంటే, సో కరెక్ట్గా మా నాన్న పేరు చెప్పడం, సో మా అన్నయ్య నంబర్ చెప్పడం, సో మా అమ్మగారి పేరు చెప్పడం, సో ఇవన్నీ కరెక్ట్ చెప్పడం జరిగింది. సో చాలామంది వీడియోస్ చేయడం కానీ అది ఇది చేసి చెప్పారు. అంటే ఇట్లా అంటే చాలామంది చేసి చెప్పారు. అంటే నిజంగా నేను వెళ్ళంగానే థ్రిల్గా ఫీల్ అయినా, సో చెప్పంగానే నేను షాక్ అయినా అది అని చెప్పి. సో సేమ్ అదే మూమెంట్ నాకు కూడా వచ్చింది. అంటే నేను కూడా నాకు పేరు చెప్పడం, సో నంబర్ చెప్పడం, సో ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అని చెప్పడం, సో ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది ఏంటి అని చెప్పడం, ఇవన్నీ నేను విన్నప్పుడు నేను షాక్కి గురయ్యా. అదేవిధంగా ఏంటంటే, సో చాలామంది ఉన్నా ప్రత్యేకంగా శివ అని చెప్పేసి పిలిచి నన్ను లోపలికి పిలిచి, అంటే అందరికీ ఒక 5 minutes 10 minutes టైం ఇస్తే నాకు ఒక 30 నిమిషాలు టైం ఇవ్వడం జరిగింది. సో 30 నిమిషాలు టైం తీసుకున్న తర్వాత నేను మాట్లాడిన తర్వాత బయటకు వచ్చినప్పుడు అంటే బయట చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఇంత టైం మీరే తీసుకున్నారు అది అని చెప్పేసి. సో నేనైతే ఇక్కడికి వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో చాలామంది రియల్ ఆ ఫేక్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చేంజ్ అవుతారు. ఎందుకంటే సో నేను కూడా స్టార్టింగ్ అంటే మార్నింగ్ వచ్చినప్పుడు అంటే 80% రియల్, ఒక 20% ఫేక్ ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పాజీ గారితో మాట్లాడిన తర్వాత నేను షాక్ అయిపోయినా. అంటే ఆయన మాట్లాడుతూ ఉంటే, ఆయన చెప్తూ ఉంటే అంటే అన్నీ రియల్గానే చెప్పడంతో నేనైతే షాక్కి గురైనా. ఇక్కడికి వచ్చిన తర్వాత 100% నాకు క్లారిటీ అనేది వచ్చింది. అంటే మొత్తం అప్పాజీ గారు రియల్ అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే మీలో చాలామంది అంటే రియల్ ఆఫ్ ఫేక్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు కదా. సో ఇక్కడికైతే నేను వచ్చి అంటే ఎక్స్పీరియన్స్ అయితే పొందినా. అంటే నేనైతే అప్పాజీ గారు 100% రియల్ అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా మనసులో ఏమేమి ఉన్నాయి, నాకు ఫ్యూచర్లో ఏమేమి జరగబోతున్నాయి, సో ఏమేమి జరిగినాయి అవన్నీ అసలు 100% కరెక్ట్ చెప్పడం జరిగింది. సో అప్పాజీ గారు అంటే ఇంకా ఏం చెప్పాలి, కలియుగంలో ఉన్న దేవుడితో సమానం అన్నట్టు నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఫీలింగ్. సో మీరు కూడా ఎవరన్నా ఇక్కడికి రావాలనుకుంటే సో మీరు కూడా రావచ్చు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, మీరు అప్పాజీ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.